శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. రావాల్సిన ధనం వీరికి చక్కగా చేతికి అందుకొస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త నిదానంగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మనం చేసే పని కష్టం సుఖం ఏదైతే ఉందో 10 మందికి తెలుస్తుంది. అయితే కొన్ని విషయాలు, ఆంతరిక విషయాలు అందరితోనూ చర్చించకుండా ఉండడం చెప్పదగినది. మనం మంచితనంగా అందరూ మనవాళ్ళే అనుకోవడం ఒకసారి పొరపాటు అవుతుంది. ఎందుకంటే అందరూ మనవాళ్ళని చెప్పి కొన్ని ఆంతరిక విషయాలు చెప్పడం వల్ల అది ఇబ్బందికరమైన, మీకు ఉద్యోగపరంగా ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. లాభాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. అది అంత అనుకూలంగా లేదు. బెనిఫిట్స్ తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే కష్టంతో కూడుకున్న పనే ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన పని మనం చేసాం, ధర్మబద్ధంగా మనం చేయాల్సిన పని ఏదైతే మనం చేసాం, తర్వాతది భగవంతుడు మనకు అనుగ్రహం ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే దశమాధిపతి, సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఏదైనా సరే నిర్భయంగా మాట్లాడి 10 మందిలోనూ మీ టాలెంట్ ఏదో చూపించుకుంటారు. వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తోంది. శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శనికి జపం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించుకోవడం తప్పనిసరి. అదేవిధంగా సప్తముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష ఉద్యోగస్తులు అయితే ఈ 3 రుద్రాక్షలు కలిపి మాల కింద చేసుకుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఓన్లీ వ్యాపారస్తులు అయితే కనుక అష్టముఖి రుద్రాక్షను 11 ముఖాల రుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి, ఈ రాశిలో జన్మించిన సంతానపరంగా, అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైన విద్యా విషయాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి విద్యలో రాణించగలుగుతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురుస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సప్తమంలో గురువు ఉన్నారు. అదేవిధంగా వివాహకారకుడైన శుక్రుడు, లాభాధిపతి అయిన షష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. కోర్టు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఒక సంబంధం చేదాకా వచ్చి జారిపోయింది అనుకునే భయపడకుండా చక్కగా ఒక సంబంధం చేదాకా వచ్చి జారిపోయిందని బాధపడకుండా సంబంధం ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వీరికి అర్ధాష్టమి శని నడుస్తోంది. అదేవిధంగా అర్ధాష్టమి శని నడుస్తున్న వారు, రాహు మహాదశ నడుస్తున్న వారు, శని మహాదశ నడుస్తున్న వారు దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడతనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు
చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవారాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడువు కాలం, ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగింది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. వచ్చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నాయనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం, అది మళ్ళీ మనగానే రిజైన్ చేయాలా లేదా వేరే చోటుకు వెళ్ళాలా అనే ఇటువంటి పరిపిలుగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచన విధానం బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కాస్త తడబడుతూ ఉంటారు. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మీరు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు, వస్తాయి కూడా. అదేవిధంగా కాంట్రాక్టులు, మీరు ఏదైతే కాంట్రాక్ట్ కోరుకున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనపరంగా ఈ వారం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఒక రకమైన మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేది ఉండదు. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటినారు ఒత్తులతోటి బుధవారం నాడు, గురువారం, శుక్రవారం నాడు స్వామివారికి దీపారాధన చేయడం చెప్పదగినది. శుక్రవారం నాడు కుబేరు కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా పసుపు ఇచ్చి అభిషేకం చేయించండి. గుడిలో స్వామివారికి పసుపు జలాలు ఇచ్చి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన వారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఉద్యోగపరంగాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే సమస్య పోవడం, ఒకందుకు మనకి పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.